అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాటి లాగ్ ఏంటంటేనండి, సముద్ర తీరాన సోమనాథ క్షేత్రాన వెలసినావయ్య ఓ శివయ్య, శరణము శరణమయ్య, నీ చరణమే శరణంటినయ్య సాంబయ్య. ఓ నమ శివాయ. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. మొన్న ఈ మధ్యన మేము ఒక 3 ఫ్యామిలీస్తో కలిసి, నేను, మా వారు, మా మనవడు ద్వారక సోమనాథ టెంపుల్కి వెళ్ళామండి. ట్రైన్లో ప్రయాణం చేస్తుండగా ట్రైన్లోంచి చూస్తుంటే పచ్చని పైరు పొలాల మధ్యన పచ్చదనం శోభిల్లుతూ ఉండంగా, ఆకాశం మేఘావృతమై ఉండంగా ప్రయాణం చాలా హాయిగా సాగిందండి. ఇదిగోండి, ఇది సోమనాథ టెంపుల్ దగ్గర సముద్రం అండి. శివలింగాలు అక్కడక్కడక్కడ అలా ఎవరో ప్రతిష్ఠించినట్టే ఉన్నాయండి. సముద్రుడు అలలతోటి అనుక్షణము కూడా చక్కగా అభిషేకం చేస్తున్నట్టుగా, అసలు ఈ సుందర దృశ్యం ఎంత మనోహరంగా ఉందో చూడండి. చంద్రుడి శాపాన్ని పోగొట్టుకోవటం కోసం ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం అండి. ఇది జ్యోతిర్లింగం. ఇది సోమనాథ టెంపుల్ అండి. నేను మా వారండి ఫోటో. మా వెనక కనిపిస్తున్నది సోమనాథ్ యొక్క టెంపుల్ అండి. రంగుతో ఇక్కడ ఈ సోమనాథ టెంపుల్ సముద్ర తీరానికి పక్కనే ఉందండి. ఈ గుడికి సముద్రానికి మధ్యలో గోడ కట్టారు. మనం గుడి దగ్గర నుంచి సముద్రాన్ని చూడొచ్చండి. అలలు ఎగిసెగిసి పడుతూ ఉంటుంది. పైగా మేము వెళ్ళింది పౌర్ణానికి ముందేమో, మరీ అసలు అలలు ఎత్తున ఎగిరేసి పడుతూ అసలు ఎలా ఉందోనండి. చూశారు కదండి. ఈ గుడి బంగారు రంగులో మెరిసిపోతూ పైన జెండాతో కలకల్లాడుతూ ఉంటుంది. ఇందులో కొలువున్న మహాదేవుడు శోభాయమానంగా ఉంటాడు. అమ్మ జగన్మాత పార్వతీదేవితో కొలువై ఉంటాడండి. ఇది కొత్త గుడి అండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే పాత శివలింగము పాతది. ఇదేమో బంగారు సానమట్టంతో ఉంటుందండి. పాత గుడేమో వెండి సానమట్టంతో ఉంటుందన్నమాట. ఇవన్నీ మధ్యన మోడీ గారు వచ్చి ఏదో కొన్ని మార్పులు చేర్పులు చేయించారటండి. ఇక్కడ మాకు తెలిసిన విషయాలు వెండి, ఇంకా మిగతాది మరొక వీడియోలో చెప్పుకుందామండి. దయచేసి